ఎక్కడ హిందూపూరు, ఎక్కడ గుంటూరు, ఎక్కడ రాజమండ్రి జైలు. హిందూపూర్ నుంచి వచ్చి గుంటూరులో ఓవర్ యాక్షన్ చేసి అరెస్ట్ అయ్యి ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పుకూడుతుంటున్నాడు గోరంట్ల మాధవ్. నిజంగానే ఈయన పెద్ద కామెడీ పీస్ అండి. చేబ్రోలు కిరణ్ అరెస్ట్కి ఈయనకు ఏమైనా సంబంధం ఉందా? చెప్పాలంటే ఏమీ లేదు. జగన్ సతీమణి భారతీరెడ్డి గురించి కిరణ్ అసభ్యంగా మాట్లాడారని గోరంట్లకు కోపం వచ్చినట్టు అంతే రోడ్డెక్కాడు. ఇప్పుడు జైల్లో రిలాక్స్ అవుతున్నాడు. ఒకటి మాత్రం నిజం, జగన్ రెడ్డి మనసు మాత్రం దోచుకున్నాడు. కానీ గోరంట్ల మిస్ అయిన చిన్న లాజిక్ ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఒక్కసారి అరెస్ట్ అయ్యి జైలు పాలైతే బయటకు రావటం చాలా కష్టం. మినిమం నెల రోజులు జైలు జీవితం పక్కా. నందిగం సురేష్ ఒక దాడి కేసులో జైలుకి వెళ్ళి ఇంకో హత్య కేసును నెత్తి మీద వేసుకుని దేవుడా రామా అంటూ 3 నెలల తర్వాత బయటకు వచ్చాడు. బోరుగడ్డ అనిల్ బ్లాక్మెయిలింగ్ కేసులో లోపలికి వెళ్ళి తర్వాత ఇంకో 14 కేసుల్లో బుక్ అయ్యి ఇప్పటికీ 4 నెలల నుండి జైల్లోనే ఉన్నాడు. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జైలు పాలయ్యి ఇంకో 2 కేసులు ఎదుర్కొంటూ నెల రోజులుగా జైల్లోనే ఉన్నాడు. పోసాని కృష్ణమురళి ఒక కేసులో అరెస్ట్ అయ్యి తర్వాత ఇంకో 5 కేసుల్లో బుక్ అయ్యి నెల రోజుల తర్వాత విడుదలయ్యాడు. వైసీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళందరూ నెలల తరబడి జైల్లో మగ్గి కొంతమంది బయటపడ్డారు, ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు గోరంట్ల భవిష్యత్తు చిత్రం కూడా అంతే. పోలీస్ వెహికల్ని అడ్డగించడం, పోలీసుల మీద చేబ్రోలు కిరణ్ మీద దాడి ఘటనలో అరెస్ట్ అయి నిన్న సాయంత్రం 5 గంటలకు ఇంకో 5 కేసులు బుక్ అయ్యాయని ఆయన లాయర్ పొన్నవోలు నిన్న కోర్టు దగ్గర చెప్పుకొచ్చారు. ఒకటి న్యూడ్ వీడియో కాల్ కేసు, ఇంకొకటి టీడీపీ వాళ్ళ మీద దాడి చేయండి అనే మరో కేసు. ఇవి కాకుండా మరో 3 కేసులు ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి గోరంట్లకు నెల రోజులు జైలు జీవితం అయితే పక్కా. దీంట్లో నీతి ఏంటంటే, గోరంట్ల నీకు సంబంధం లేని దాంట్లో ఎవడ తలదూర్చమన్నాడు? పోలీసుల ముందు ఓవర్ యాక్షన్ ఎవరు చేయమన్నారు? తలదూరిస్తే ఫలితం ఇలాగే ఉంటుంది బాసు. దీన్నే కర్మఫలం అంటారు గోరంట్ల. అనుభవించక తప్పదు కానీ